ఫ్రెండ్స్, ఈరోజు హడావుడి లేకుండా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. సేమియా బాత్ చాలా బాగుంటుంది. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళేది ఉందండి, అందుకనేసి సింపుల్గా చేసేద్దామని అయితే ఇది చేసేస్తున్నాను. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో చెప్పండి. ఇక దానికోసం ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు సన్నగా పీసులు చేసి, 1 ఇంచ్ అల్లం తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకొని, కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు, ఇంతే. ఇప్పుడు స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టేసేసుకొని 200 గ్రాముల సేమియాలు ఉడకటం కోసం నీళ్ళు అయితే ఎక్కువే తీసుకోవాలి. ఉడకడానికి కొలత అవసరం లేదు. కొంచెం 1 స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు వేసేసి ఈ 200 గ్రాముల సేమియాని ఇందులో యాడ్ చేసేసుకొని 3 వంతులు ఉడకనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు లంచ్ బాక్సుల్లోకైనా మనకైనా ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి హడావుడిగా అంటే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా 3 వంతులు ఉడికిపోయింది. ఇప్పుడు స్ట్రెయినర్ తీసుకొని ఈ సేమియాన్ని వడకట్టేసుకోవాలి. ఇవి మనం ఆయిల్, ఉప్పు కూడా వేసాం కాబట్టి ఉప్పు అయితే సేమియాలకు పట్టేస్తుంది. ఇక ఆయిల్ ఉంటుంది కాబట్టి సేమియాలు అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఈలోపు మీరు ఒక లైక్ ఇచ్చుకోండి, ఒక షేర్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనిలో చల్లని వాటర్ పైన వేస్తే సేమియాలు అతుక్కోకుండా చాలా పొడి పొడిగా వస్తాయి. ఇక దీన్ని పక్కన పెట్టేశాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి 1 స్పూన్ నెయ్యి వేసేసాను. ఈ నెయ్యి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది నోటికి. మనం నెయ్యి వద్దన్నా కూడా ఇంట్లో ఇది వేసినట్టు ఎవరికి తెలియదు, సీక్రెట్. 2 ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం తాలింపు గింజలు వేసేసుకొని ఒక గుప్పుడు జీడిపప్పు కూడా వేసేసి ఇలా కొంచెం దూరగా వేగనివ్వాలి. జీడిపప్పు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇక కరివేపాకు కూడా వేసేసి చిట్పట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని కాస్త దోరగా ఇవి కూడా వేగనివ్వాలి. ఇందులోకి క్యారెట్లు, మీకు ఏదైనా వెజిటేబుల్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. సో నేను పచ్చి బఠానీ ఉంది ఇంట్లో, అవి వేసాను. క్యారెట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నాకు ఇప్పుడు క్యారెట్ లేదు, ఇక వేయలేదు. టమాటాలు అంతే వేసాను. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. సాల్ట్ మనం దీనిలో సేమియాల్లో వేసాం కాబట్టి మనం ఈ వేయించుకున్న దీంట్లో కొంచెం చూసుకొని వేసుకోండి. మగ్గిపోయింది. ఇక సేమియాలని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఫస్టే వేసేస్తే శుభ్రంగా మగ్గిపోతుంది, చక్కగా మనకి ఈ సేమియాలకి కలిసిపోతుంది. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. ఇక చట్నీతో సర్వ్ చేసుకోండి.